ఖచ్చితంగా ఒకరోజు డ్రాస్టిక్ చేంజ్ మాత్రం నీలో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. ఒక తీవ్రమైన మార్పును ఒకరోజు నువ్వు చూస్తావు. క్రమం తప్పకుండా నువ్వు దేవుని వాక్యం చదువు. ఒకరోజు ఖచ్చితంగా ఒక గొప్ప విజయాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. నువ్వే ఆశ్చర్యపోతావు అప్పుడు. ఇదేంట్రా బాబు, ఒకప్పుడు ఈ విషయంలో, ఈ శోధనలో ఒకప్పుడు ఎంతగానో ఓడిపోయిన వ్యక్తిని నేను ఇప్పుడేంటి ఇంతగా నిలబడగలుగుతున్నాను? ఏంటి నాకే అర్థం కావట్లేదు, నేను ఎలా నిలబడుతున్నాను? అదే చెప్పట్లా. నీకు తెలియకుండానే నువ్వు దేవుడి వాక్యం చేత ప్రతిదినం కడగబడ్డావు. దేవునితో సహవాసం చేత నువ్వు కడగబడ్డావు. ప్రార్థన చేత కడగబడ్డావు. పశ్చాత్తాపం చేత కడగబడ్డావు. ఆయన రక్తం చేత కడగబడ్డావు. ఆయన ఆత్మ చేత కడగబడ్డావు. ఆయన అగ్ని చేత కడగబడ్డావు. ఆయన వాక్యం చేత కడగబడ్డావు. ఇవన్నీ కడగబడాల్సిన అంశం. ఎప్పుడైతే కడగబడుతుందో అక్కడ దుర్వాసన పోతుంది, అక్కడికి సువాసన వస్తుంది.